నమస్తే అండి. మేము అనంతపూర్ నుంచి బెంగుళూరులో ఉన్న కోటిలింగాల క్షేత్రానికి దర్శనానికైతే వెళ్తున్నాము. తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరి మధ్యలో ఇలా టీ తాగి దారిలో ఒక ప్లేస్ చూసుకొని కోటిలింగాల క్షేత్రానికి 12 గంటలకంతా చేరుకున్నాము. టెంకాయలు, దీపాలు తీసుకొని దర్శనం కోసం క్యూలో వెళ్తున్నాము. దర్శనం టికెట్ వచ్చేసి 20 రూపాయలు. గుడిలో ప్రవేశించగానే కోటిలింగాల దర్శనం మొదలైంది. చూశారు కదా, ఎటు చూసినా శివలింగాలమయమే అనమాట. చాలా పెద్దగా ఉంది ఈ గుడి వచ్చేసి. ఈ గుడి వచ్చి 1980లో స్వామి సాంబశివరావు అనే వ్యక్తి కోటిలింగాల్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. ఈ గుడి వచ్చేసి బెంగళూరు కోలార్కి దగ్గరగా ఉన్న కమ్మసంద్రంలో అయితే ఉంది. కోటిలింగాల మధ్య పెద్ద పెద్ద బిల్వపత్ర చెట్లు అయితే మనకి దర్శనమిస్తాయి. ఇలా శివదర్శనం చేసుకుంటూ లోపలికి వెళితే గుడిలో శివదర్శనం చేసుకొని అలాగే త్రిమూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే లడ్డు ప్రసాదాలు తీసుకొని శివలింగాలను దర్శనం చేసుకుంటూ ముందుకు వెళితే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఇతర దేవతలను కూడా దర్శించుకోవచ్చు. ఎటు చూసినా శివమయమే అన్నమాట. మీరు కూడా చూడకోకుండా ఉంటే తప్పకుండా ఈ కోటిలింగాలను దర్శించుకోండి. మేమైతే దీపాలు వెలిగించి కోటిలింగాలు దర్శనం చేసుకొని ముందుకు వెళితే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఇంకా కొద్దిగా ముందుకు వెళితే 108 అడుగుల శివలింగము, ఎదురుగా 32 అడుగుల బసవన్నను దర్శించుకొని మధ్యలో ఉన్న శివలింగాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక కొద్దిగా ముందుకు వెళితే గజరాజుల మధ్యలో శివనందులను కూడా దర్శించుకోవచ్చు. ఈ కోటిలింగాల్లో మనం కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే అవకాశం ఉందండి. కాకపోతే కొద్దిగా రుసుము చెల్లించి మనము ప్రతిష్ఠించవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చిందా అండి? ఈ శివలింగాల దర్శనము చేసుకొని మన జీవితము ధన్యం చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.